హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సరీస్ కిచెన్. ఈరోజు సరీస్ కిచెన్లో స్వచ్ఛమైన గేదె పాల నెయ్యిని ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తానండి. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో ఈ నెయ్యిని అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఈరోజు నేను ఎలా తయారు చేస్తాను అనేది ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. మా అమ్మ కానివ్వండి, నానమ్మ కానివ్వండి, ఇదే పద్ధతిలో నెయ్యిని తయారు చేసేవారు. సో ఇదే పద్ధతిని అయితే నేను ఇప్పటికీ ఫాలో అవుతూనే ఉన్నాను. అదే పద్ధతిలో నేను ఈరోజు మీకు ఈ వీడియోని షేర్ చేస్తున్నాను అనమాట. సో మనం ఎప్పుడైనా సరే నెయ్యిని తయారు చేసుకునేటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అయితే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. సో ముందుగా నేను వారం రోజుల మీగడతోని ఈరోజు నెయ్యిని ప్రిపేర్ చేస్తున్నాను. సో నెయ్యిని ప్రిపేర్ చేసుకోవడం కోసం మీగడని రోజు కూడా కలెక్ట్ చేసుకుంటానండి. ఇలా పెరుగు మీద మీగడతో మాత్రమే మేము నెయ్యిని తయారు చేసుకుంటాము. ప్రతిరోజు పాలు కాచుకొని తోడు పెట్టుకున్న తర్వాత ఈ పెరుగు అనేది తోడుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 2 గంటల పాటు పెట్టుకుంటాము. అప్పుడు మీగడ అనేది మనకు బాగా కడుతుంది. ఆ మీగడని ఇలాగా వారం రోజుల పాటు నేను స్టోర్ చేసుకుంటాను. వారం రోజులైతే నాకు ఈ గిన్నె నిండిపోతుందండి. ఈ గిన్నె నిండితే నాకు 400 నుంచి 500 గ్రాముల వరకు నెయ్యి అనేది వస్తుందన్నమాట. సో ఈ మీగడని నేను ఎప్పుడైతే ప్రిపేర్ చేద్దాము అనుకుంటానో నెయ్యిని, సో ముందు 1 గంట ముందు ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని పెట్టుకుంటాను. డీప్ ఫ్రిడ్జ్లో ఏం పెట్టనండి, నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను, వారం రోజులే కాబట్టి. అదే మీరు నెల రోజుల పాటు అలా స్టోర్ చేసుకునే పని అయితే కంపల్సరీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే మనకు మీగడ అనేది ఫ్రెష్గా ఉంటుంది. సో ఇలా తీసుకున్న ఈ మీగడని ఒక కడాయిలో కానీ ఏదైనా గిన్నెలో కానీ వేసుకొని ఇలా కవ్వంతో జస్ట్ ఇలాగా చిలికితే చాలండి. ఇలా నేను తిప్పుతున్నాను, చిలకను కూడా చిలకట్లేదు, ఊరికనే మనకు దీంట్లో ఉన్న వెన్న అనేది బయటకు వచ్చేస్తుంది. దీంట్లోకి ఇప్పుడు వేసవి కాలం కాబట్టి నేను చల్లటి నీటిని పోసాను. బాగా కూల్గా ఉన్న వాటర్ పోసుకోవాలి. అదే చలికాలం అయితే మనం నార్మల్ వాటర్తో తయారు చేసుకున్నా సరే మనకు వెన్న అనేది వస్తుంది. అందులో మనం వేసవి కాలంలో తయారు చేసుకునేటప్పుడు వెన్నని ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ చేసుకోవాలి. లేట్ అయితే మనకు వెన్న అనేది ముద్దలాగా ఫామ్ అవ్వదన్నమాట. చూడండి, ఇలా వెన్నంతా పైకి తేలింది కదా, ఈ వెన్నని ఒక గిన్నెలోకి కలెక్ట్ చేసుకోండి. సో దీంట్లో ఉన్న మజ్జిగతోని నేను చల్లట్టు కూడా వేసుకున్నామండి. ఈ చల్లట్టు వీడియోని నేను షార్ట్స్లో పోస్ట్ చేస్తాను, చూడండి. సో ఈ విధంగా మనం వెన్ననంతా కూడా కలెక్ట్ చేసుకోవాలి. పాల మీద మీగడతో కంటే పెరుగు మీద మీగడతోని నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. పాల మీద మీగడతో తయారు చేస్తే దానికి కొంచెం ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉంటుందండి. అదే పెరుగు మీద మీగడతో అయితే డైరెక్ట్గా చిలుక్కోవడమే అనమాట. సో దీన్ని 2 నుంచి 3 సార్లు శుభ్రంగా ఈ మజ్జిగ వాసన అంతా పోయే వరకు ఒక 2-3 సార్లు మంచినీటితో శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మరిగించుకోవాలి. చూడండి, మొత్తం కూడా పైకి తేలుతుంది కదండి నెయ్యి అంతా. సో ఇలా మధ్య మధ్యలో కలుపుతూ దీన్ని కాచుకోండి. కలర్ చూడండి మెల్లిగా చేంజ్ అవుతుంది. చూడండి, ఇలా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అలాగే పైన నురగ వస్తుంది చూసారా, ఇప్పుడు మనకు నెయ్యి అనేది కంప్లీట్గా రెడీ అయిపోయినట్టు. ఈ టైంలో మనం 1 టీ స్పూన్ వరకు మెంతుల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మెంతులు యాడ్ చేసుకోవడం వల్ల మనకు నెయ్యి అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. అలాగే ఇది చల్లారిన తర్వాత మనకు గడ్డ కట్టినప్పుడు నెయ్యి పూసగా కూడా ఉంటుందండి. అలాగే కావాలంటే మీరు కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవచ్చు. సో మా నాయనమ్మ ఎప్పుడు కూడా ఇలా మెంతులు మాత్రమే వేసేవారు. సో నేను అందుకని మెంతులు మాత్రమే వేస్తానండి ఎక్కువగా. సో దీన్ని కాసేపు చల్లారిన తర్వాత ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకోవాలి. చూడండి, నెయ్యి మంచి కలర్లో కూడా ఉంది. వారం రోజులకి నాకు 400 నుంచి 500 గ్రాముల వరకు నెయ్యి అయితే వస్తుందండి. ఈ నెయ్యి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అలాగే ఎక్కువ రోజులు ఫ్రెష్గా కూడా ఉంటుంది. మీరు బయట పెట్టుకున్నా సరే ఈ నెయ్యి అనేది ఏమాత్రం పాడవదు. ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ దాకా నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.